అమ్మ చేతి ఆవకాయ పచ్చడి. అమ్మ చేతి ఆవకాయ పచ్చడి మామూలుగా ఉండదు మరి. అమ్మ చేతి వంట బొంగడి మనకే. సూపర్ ఉంది. సూపర్ ఉంది. సో మేమైతే ఇప్పుడు ఆవకాయ పచ్చడి అయితే వేస్తున్నాం. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ, మసాలా ఇవన్నీ అయితే ఇప్పుడు ప్రిపేర్ చేసుకుంటున్నాం అన్నమాట. సో ఇవన్నీ మసాలా. సో ఎన్ని మామిడికాయలతో ఎన్ని మామిడికాయలతో ఇప్పుడు మేము పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాం అనేది ప్రాసెస్ మొత్తం ఇక్కడ మా మమ్మీ చూపిస్తుంది. అలాగే అమ్మ చేతి ఆవకాయ అన్నమాట. సో ఇక్కడైతే ఈ ఆవాలు అయితే వేయించుకుంటుంది మంచిగా. జీలకర్ర వేయించుకుంటుంది. అండ్ ఇవన్నీ ఆయిల్ ప్యాకెట్ అండ్ కారము ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉంటేనే ఆవకాయ పచ్చడి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, టేస్ట్గా ఉంటుంది. సో ఎన్ని ఆవకాయ ఏంటిది ఎలా వేస్తున్నాం ఇది మొత్తం వీడియో చూస్తేనే స్కిప్ చేయకుండా చూడండి. సో సూపర్ ఉంటది అన్నమాట. ఇవి జీలకర్ర వేయించుకుంది మా మమ్మీ. తర్వాత ఏమో ఇవి ఆవాలు. సో ఇవి కూడా వేయించుకుంటున్నాం అన్నమాట. సో నేను కూడా చూసి నేర్చుకోవాలి. సో ప్రతిసారి మమ్మీ దగ్గర వచ్చి నేను ఆవకాయ పచ్చడి అయితే వేయించుకోలేను. సో మనం కూడా నేర్చుకుంటే ఇంట్లో మనం కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. సో అందుకే ఈ వీడియో. సో మనకు మెమొరీగా ఉంటది. అలాగే ఎవరైనా వేసుకోవాలన్నా కూడా ఈజీగా ఇలా కొందరికైనా యూజ్ అవుతుంది కదా. సో ఆవకాయ పచ్చడి ఎలా వేసుకోవాలనేది. సో ఇలా మంచిగా వేయించుకుంటుంటే మనకు మసాలా అనేది పచ్చడిలో బాగుంటది. సో పచ్చడి మంచి టేస్ట్ గా రావాలంటే మనకు మసాలా అనేది ఇంపార్టెంట్. కొంచెం గ్యాస్ అయితే తక్కువ సిమ్ములో అయితే పెట్టుకోవాలండి. మా పిల్లలు అయితే లోపల ఆడుకుంటుర్రు. ఇక వాళ్ళు వంట రూమ్ లో రావద్దని డోర్ అయితే వేసేసినాం. ఫుల్ అల్లరి అయితే చేసేస్తున్నారు అన్నమాట. సో ఇదైతే అయిపోయింది. చిటపటాలు ఆడుతుంది అన్నమాట. అండ్ దిస్ వన్ మెంతులు మస్తు వాసన వస్తుంది. సో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అయితే వేయించుకున్నామండి. సో ఈ కొంచెం చల్లబడ్డ తర్వాత అయితే ఇవి మనము మిక్స్ చేసుకోవాలి పొడిలాగా. అండ్ ఇక్కడ వచ్చేసి మేము ఈ కారం అయితే తెచ్చుకున్నాం ప్యాకెట్ 3 మ్యాంగో. సో ఇది పచ్చడికి యూజ్ అయ్యే కారం అన్నమాట. సో ఫుల్ రేట్ అయితే ఉంది. 1 kg మనకు 800 రూపీస్. సో కేజీ వరకు తీసుకున్నాం. అండ్ మనకు ఆయిల్ ప్యాకెట్. సో ఇవి కూడా మనము పచ్చడి పెట్టుకునే ఆయిల్ ప్యాకెట్స్. సో విజయ తీసుకున్నాము. సో ఇవి ఎన్ని మామిడికాయలకి అయితే మేము టోటల్ 50 మామిడికాయల్స్ అయితే మేము మ్యాంగోస్ తో పచ్చడి అయితే పెట్టేసుకుంటామన్నమాట. సో ఇవి సరిపోతాయి. ఇంకా కొన్ని మా మమ్మీ బయట అయితే ప్రిపేర్ చేస్తుంది. సో ఆల్రెడీ మా తమ్ముడు అయితే మామిడికాయలన్నీ కట్ చేసి మంచిగా కొంచెం సేపు ఒక ఎండకైతే ఒక 20 minutes దాకా ఆరనివ్వాలి. సో మామిడికాయలు ఎప్పుడు గుజ్జు ఎక్కువ ఉండాలి లోపల. సో అలాంటి మామిడికాయలతో అయితే పచ్చడి అనేది సూపర్ వస్తుంది. సో మా బంజారా స్పెషల్ పచ్చడి. అలాగే మా తెలంగాణ సైడు మేమైతే ఇలా ప్రిపేర్ చేస్తాము. సో మీ సైడ్ ఎలా ప్రిపేర్ చేస్తారో కామెంట్ అయితే ఖచ్చితంగా చేసేయండి. సో వంట రూమ్ లో అయితే ఫుల్ చెమటలు అయితే వచ్చేస్తుంది. ఇక ప్రాసెస్ అయితే చెయ్యాలన్నమాట. సో ఇది పేస్ట్ చేసుకోవాలి మంచిగా, అంటే పొడిలాగా చేసుకోవాలి మసాలా. సో మంచి వాసన అయితే వచ్చేస్తుంది అన్నమాట. వీళ్ళైతే ఇక్కడ మంచిగా పడుకున్నారన్నమాట. సో అల్లరి చేయకుండా ఇద్దరు ఫోన్ లో చూస్తుర్రు. సో మా తమ్ముడు ఇగో వీడే, మా చిట్టి తల్లి, మా లౌకిక్ గాడు, మా అన్నయ్య కూడా పడుకున్నమాట. సో ఫుల్ చెమటలు వస్తుంది. వంట రూమ్ లో గేమ్ ఆడుతుందంట. అమ్మ ఫుల్ ఎండలు ఉన్నాయి బయట అయితే. ఇలా హాల్లో కూర్చొని చల్లగా ఉందన్నమాట. బయట ఉండలేము, అంత ఎండ అయితే కొట్టేస్తుంది. మా ఇల్లు మొత్తం గుమగుమలాడుతుంది. సో మంచిగా అంటే విలేజ్ లో అయితే తెలిసిపోతుంది అన్నమాట. సో పచ్చడి పెట్టే విషయం అందరికి అంత మంచి వాసన అయితే వస్తుంది. ఆ మసాలా ఐటమ్స్ అన్ని సో ఫుల్ వాసన వస్తుంది. ఇలా ఫ్లేవర్ ఇలా వస్తుంది అన్నమాట. సో అక్కడైతే వెళ్ళిపోయా. మా మమ్మీ అయితే పొట్టు తీస్తుంది. సో ఎంత ఎండలు ఉన్నాయో చూడండి బయట. సో ఇక్కడ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ అవుతుంది. సో రోడ్ మీద అయితే చెట్లు లేవు, అదొక్క చెట్టు అయితే ఉంది.
సో చూడండి ఎల్లిపాయ పొట్టు తీసేస్తుంది. సో ఎల్లిపాయతో ఫ్లేవర్ చాలా బాగుంటది. ఇంకా టోటల్ మొత్తం 50 మామిడికాయలు ఇక్కడ కట్ చేసి అయితే పెట్టేసినాం. సో ఇలా పుల్లగా ఉండాలి మామిడికాయ. అలాగే కొంచెం కట్ చేసి మనం వాష్ చేసి కట్ చేస్తాం కాబట్టి కొంచెం నీళ్ళు అయితే ఆరాలి. సో ఇలా అయితే ఎండబెట్టుకోవాలి ఒక 10 to 15 minutes దాకా. సో చుక్క నీళ్లు కూడా ఉండొద్దండి మామిడికాయ తొక్కు మనం పెట్టేటప్పుడు అయితే. అండ్ గుమ లాడుతుంది మసాలా అయితే. సో ఇవి అయితే మిక్సీ పెట్టుకోవాలి. సో మా మమ్మ అయితే ప్రాసెస్ లోపల వెల్లుల్లి అవి పొట్టు తీస్తుంది అన్నమాట. సో ఇది కంప్లీట్ ఇది కలుపుకోవాలన్నమాట. సో చాలా పుల్లగా ఉంది. సో 50 మామిడికాయలు టోటల్. సో 1 year సరిపోయే అంతగా మేమైతే ఈ మామిడికాయ తొక్కు అనేది పెట్టేసుకుంటున్నాము. సో ఇప్పుడు దీనికి కూడా సీజన్ ఉంటదండి. ఏ సీజన్ లో ఎప్పుడు పెడితే 1 year దాకా మనకు ఖరాబ్ అవ్వకుండా ఉండాలి. అలాగే ఖరాబ్ అవ్వకుండా ఉండాలంటే కూడా కొన్ని టిప్స్ అయితే చెప్తాను నేను లాస్ట్ అయితే చెప్తాను. అయితే యాడ్ చేసుకుంటున్నామండి. ఇందులో అయితే ఒక ప్యాకెట్ అయితే యాడ్ చేసుకున్నాం అండ్ ఇంకో ప్యాకెట్. సో టోటల్ మామిడికాయ వచ్చేసి మనకు 50. సో అమ్మ చేతి మామిడికాయ తొక్కు అన్నమాట. ఆవకాయ పచ్చడి, అమ్మ చేతి ఆవకాయ పచ్చడి. అండ్ ఈ సాల్ట్. సో దీనికోసం అయితే స్పెషల్ గా ఈ సాల్ట్ అయితే తీసుకున్నాం మేము. రుచి గోల్డ్ అంట సాల్ట్ పేరు వచ్చేసి. సో టేస్ట్ అయితే ఉంటదంట ఈ సాల్ట్ తో. అండ్ ఇక్కడ వచ్చేసి ఆయిల్. సో ఆయిల్ లో ఆల్రెడీ అవన్నీ వేయించుకున్నాము. అల్లం వెల్లి పేస్ట్ అవన్నీ అయితే యాడ్ చేసినాం. సో ఆయిల్ అయితే హీట్ చేసుకుంటామండి మేము. సో మా తెలంగాణ స్టైల్లో అయితే ఆయిల్ అయితే హీట్ చేసుకొని ఆయిల్ చల్లార్చిన తర్వాతనే దీంట్లో కలపడం అయితే జరుగుతుంది. సో కొన్ని సైడ్ లో అయితే ఆయిల్ అయితే అసలు వేడి చేసుకోరు, హీట్ చేసుకోరు, అలానే పోసేస్తారు అన్నమాట. సో ఉట్టి హీట్ చేయకుండా ప్యాకెట్ నుంచే డైరెక్ట్ పోసుకుంటారు. కానీ మేమైతే ఇలా చేస్తాము. ఇది మా స్టైల్లో ఇది. సో మీరు ఎలాంటి స్టైల్లో చేస్తారో కామెంట్ అయితే చేసేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాము. సో బయట అయితే మా పిల్లలు అయితే అల్లరి చేస్తున్నారు అన్నమాట. సో ఇది వచ్చేసి పేస్ట్, ఇది మసాలా అండి. సో మిక్సీ చేసుకున్న తర్వాత పొడిగా సో మంచి వాసన అయితే వస్తుంది. సో సాల్ట్ మనకు తక్కువ అయినా పర్లేదు. సో మనం 3 days తర్వాత మళ్ళీ తీసి కలుపుకుంటాం కాబట్టి సాల్ట్ అప్పుడు కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే ఆయిల్ మనకు తక్కువ అయింది అనిపిస్తే అప్పుడు మనం ఒక ప్యాకెట్ హాఫ్ ప్యాకెట్ అప్పుడు కూడా ఆయిల్ హీట్ చేసుకుని తర్వాత యాడ్ చేసుకుంటే ఈ పచ్చడి అనేది సూపర్ గా అయితే ఉంటది. ఎక్కువ అవుతుందేమో మమ్మీ, చాలు 2. సాల్ట్ తక్కువైనా మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు కానీ ఎక్కువ అయితే మళ్ళీ ఖరాబ్ అయిపోతుంది. ఎందుకు వీటిని మంచిగా కలపాలన్నమాట, మిక్స్ చేయాలి. అండ్ ఇక్కడ వచ్చేసి మసాలా, హోల్ మసాలా, గరం మసాలాలు. సో దీంతోనే మనకు ఆవకాయ పచ్చడి అనేది వాసన సూపర్ వస్తుంది. అండ్ టేస్ట్ కూడా బాగుంటది. మంచి వాసన అయితే వస్తుంది, గుమగుమలాడుతుంది. సో ఇంత పెద్ద గరిట అయితే తెచ్చింది మా మమ్మీ, ఏం చేస్తుందో ఏమో. సో దీంట్లో అయితే ఈ ఆవకాయ కలిపిన ఆవకాయ దీంట్లో పెట్టుకోవాలి. యాక్చువల్లీ ప్లాస్టిక్ అయితే వాడొద్దు కానీ ఇక బకెట్ ఉందని బకెట్ లో అయితే వేసేస్తున్నాం. సో జారీలో వేసుకుంటే బాగుంటది. సో మనకు ఖరాబ్ కావన్నమాట. సో ఇవన్నీ మంచిగా మిక్స్ చేసిన తర్వాత ఆయిల్ అయితే మంచిగా మిక్స్ అయిపోయింది కారం అయితే. సో ఇప్పుడైతే ఆయిల్ అయితే పోసుకుంటున్నాం అన్నమాట. మంచి వాసన అయితే వస్తుంది. వాటర్ కాదురా ఇది ఆయిల్. ఆహా గుమగుమలాడుతుంది. మీకు వస్తుందా వాసన, స్మెల్ వస్తుందా? సూపర్ ఉంది కదా. ఆహా ఇప్పుడు ఇందులో ఇది అయిపోయిన తర్వాత అన్నం కలుపుకొని తింటే సూపర్ ఉంటది. అయితే యాడ్ చేసుకుంటున్నా, మంచిగా మిక్స్ చేసుకోవాలి. వావ్ సూపర్. అమ్మ చేతి ఆవకాయ పచ్చడి, అమ్మ చేతి ఆవకాయ పచ్చడి మామూలుగా ఉండదు మరి అమ్మ చేతి వంటలంటే.
అమ్మ చేతి వంటలు మామూలుగా ఉండవు. మా మమ్మీ ఎక్కడ నేర్చుకున్నావు మమ్మీ? మా డాడీ పెడితే నేర్చుకున్నా. అంటే మా తాత చాలా ఫేమస్ అన్నమాట. సో సూపర్ పెడతాడు మా తాత. సో ఎప్పుడైనా సరే మా తాతతో ఒక వీడియో తీస్తా. సో మా తాత దగ్గర మా తాత దగ్గర మా మమ్మీ నేర్చుకుంది. సో మా మమ్మీ దగ్గర నేను నేర్చుకుంటున్నమాట. సో నెక్స్ట్ టైం అయితే నేను చేస్తాను ఆవకాయ పచ్చడి. సో అందుకనే మమ్మీ దగ్గర అయితే స్పెషల్ గా నేర్చుకుంటున్నాను, ఎలా పెట్టాలి, ఏంటి ప్రొసీజర్, ఎలా చేయాలి అనేది నేర్చుకుంటున్నాను. సో చాలా సింపుల్. నేను ఏదో అనుకున్న ఆవకాయ పచ్చడి చాలా పెద్ద ప్రాసెస్ ఏమో అని, కానీ చాలా సింపుల్ అన్నమాట. సూపర్ వాసన వస్తుందిరా లౌకిత్ గా. తింటావా? కారం ఉందా? మాలి మాలి కాదురా, మంచి మసాలా స్మెల్ వస్తుంది. ఆయిల్ తక్కువైంది. ఆయిల్ తక్కువ అయితే మనం తర్వాత నెక్స్ట్ 3 days తర్వాత మనం మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. పర్ఫెక్ట్ గా అయితే సెట్ అయిపోయింది. ఎక్కువ తక్కువ లేకుండా అయితే పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయిందండి. యాడ్ చేసుకున్న తర్వాత మనం అయితే ఇవి 3 days తర్వాత అయితే తీసి కలపాలండి. 3 days తర్వాత ఒక సైడ్ కి అయితే పెట్టేయాలి. సో ఒక సైడ్ కి అయితే పెట్టడం అయితే జరుగుతుంది. సో చాలా సింపుల్ ప్రాసెస్ అన్నమాట. సో అది దాంట్లో అయితే పెట్టేయాలి ఇప్పుడు. అమ్మా, సో 50 మామిడికాయలు ఇవన్నీ టోటల్. కానీ మంచి వాసన బయట కూడా వచ్చేస్తుంది. సో పచ్చడి పెడుతురేమో అనుకుంటారు బయట వాళ్ళు ఎవరైనా వాసన చూస్తే. అంత మంచి వాసన అయితే వస్తుంది, మామిడికాయ వాసన. సో మమ్మీకి అయితే హెల్ప్ చేద్దాం. అమ్మా, మా లౌకిత్ గాడు ఒకటే అరుస్తున్నాడు. సో వీళ్ళిద్దరు కలిస్తే రచ్చ రంబోలా చేస్తారు మొత్తం ఇంట్లో. సో దాంట్లో అయితే అయిపోయింది, ఫుల్ నిండా అయితే అయిపోయిందండి ఆవకాయ పచ్చడి. మనకు 1 year దాకా వస్తుంది అన్నమాట. సో అది దాంట్లో సగం నాకు, సగం మా అన్నకు, సగం మమ్మీ వాళ్ళకు. సో ముగ్గురు ఉంది. సో ప్రతిసారి మా మమ్మీనే ఆవకాయ పచ్చడి వేసి నాకైతే పంపిస్తుంది అన్నమాట. సో నా మ్యారేజ్ అయిన తర్వాత నుంచి మా మమ్మీనే ఆవకాయ వేసి పంపిస్తూ ఉంటది. సో ఈసారి నేను వచ్చి చూద్దామని చేయడం నేర్చుకోవడానికి నేనైతే వచ్చాను. కంప్లీట్ అయితే అయిపోయింది. ఇందులో ఎప్పేసాడు. ఇందులో అన్నం కలుపుకుని తింటే వా సూపర్ ఉంటది. సో అన్నం అయితే కలుపుకుంటా కొంచెం. ఆహా, వాసన అయితే సూపర్ ఉంది. ఫస్ట్ ఆవకాయ మీకు అండ్ నా కోసం. సూపర్ ఉంది. టేస్ట్ చూడండి మమ్మీ. అయితే ఎక్కువ ఉంది గాయస్, ఇక్కడ చూడండి. సో వీళ్ళకైతే టేస్ట్ అయితే ఇద్దాము. సూపర్ టేస్ట్ ఉంది. టేస్ట్ చేయబెట్టా. టేస్ట్ నా గుడ్గలు పెట్టి టేస్ట్. అరే నువ్వు చేయరా లేకపోతే మండుతున్నట్టుంది. బాగుందా? సూపరా? తమ్ముడు అంటేనే వెదవా. తమ్ముని తిట్టక ఇంకెవరిని తిడతావు చెప్పండి గాయ్స్. సూపర్ అంటే నా చిటికలు ఇచ్చింది రిజల్ట్. ఏం లేదంటుండు, ఎలా తింటుండు చూడండి ఒకసారి. వాడు చూడు ఎప్పుడు అల్లరే, చాలా అల్లరి చేస్తాడు వాడు. చాలా బేటా తిను కొంచెం. సూపర్ ఉంది కదా, లవ్కి తెలియదు. ఆహా సూపర్ 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 సూపర్. బొగడి మనకే. సూపర్ ఉంది. అవును సూపర్ ఉంది, ఏం మండుతలేదంట. సూపర్ ఉందంట.